నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 21 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 77,540.83 PTS పెరిగింది. అత్యధిక లాభం పవర్ గ్రిడ్ 2.87% పెరిగింది. అత్యధిక నష్టం మారుతి 1.77% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,252 0.08% వద్ద ఉంది. 0.08% పెరిగింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్. నిఫ్టీ 50 వరుసగా రెండో వారమూ నష్టాలు. బీఎస్ఈ సెన్సెక్స్ 3 పాయింట్ల స్వల్ప లాభంతో 77,540.83 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 24,252 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య రెండు సూచీలు వరుసగా రెండో వారంలోనూ నష్టాలను చవిచూశాయి. ఆగస్టులో పుంజుకున్న భారత ప్రైవేట్ రంగ కార్యకలాపాలు. హెచ్ఎస్బీసీ ఫ్లాష్ కాంపోజిట్ పీఎంఐ జూలైలో 54.3 నుండి ఆగస్టులో 54.6కి పెరిగింది. ఇది ప్రైవేట్ రంగ వృద్ధిలో రికవరీని సూచిస్తుంది. సేవల రంగంలో బలమైన వృద్ధి ఈ విస్తరణకు దోహదం చేసింది. దేశీయ ధరలను తగ్గించేందుకు డ్యూటీ రహిత చక్కెర దిగుమతులకు భారత్ అనుమతి. దేశీయ సరఫరాను పెంచడానికి చక్కెరను పన్ను రహితంగా దిగుమతి చేసుకోవడానికి మిల్లులు మరియు రిఫైనర్లకు భారత ప్రభుత్వం అనుమతించింది. దేశీయ ధరల పెరుగుదల మరియు మునుపటి ఎగుమతి నిషేధాల తర్వాత ఈ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా డాలర్తో పోలిస్తే 95.68 వద్ద స్థిరపడిన రూపాయి. శుక్రవారం అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి 95.68 వద్ద ముగిసింది. ఇది స్వల్ప వారపు క్షీణతను నమోదు చేసింది. చమురు ధరల పెరుగుదల రూపాయిపై ఒత్తిడి తెచ్చినప్పటికీ సెంట్రల్ బ్యాంక్ జోక్యం మరింత పతనాన్ని నిరోధించింది. కార్లు, ఎస్యూవీల ధరలను 25,000 రూపాయలు వరకు పెంచనున్న టాటా మోటార్స్. టాటా మోటార్స్ సెప్టెంబర్ 1 నుండి తన ప్యాసింజర్ వాహనాల ధరలను 25,000 రూపాయలు వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల కారణంగా ఈ ఏడాది కంపెనీ ధరలను పెంచడం ఇది మూడోసారి. 7% ఆర్థిక వృద్ధిని అంచనా వేసిన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గుప్తా, ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధిని సాధించగలదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అంచనా సెంట్రల్ బ్యాంక్ మునుపటి అంచనాల కంటే మెరుగ్గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు. బంగారం ధర 1.25% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,648 మరియు 10 సెంట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి ధర కూడా 0.96% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $69 మరియు 61 సెంట్లు వద్ద స్థిరపడింది. ఐడీబీఐ బ్యాంక్ వాటా కొనుగోలుకు ఫెయిర్ఫాక్స్కు 2 ఏళ్ల సమయం. ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణను సులభతరం చేయడానికి కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్కు తన వాటాలను ఏకీకృతం చేయడానికి భారత ప్రభుత్వం 2 ఏళ్ల సమయం ఇవ్వవచ్చు. ప్రభుత్వం మరియు ఎల్ఐసీకి ఉన్న మెజారిటీ వాటాల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ ఇది. జూలైలో రూ. 44 లక్షల కోట్లకు చేరిన భారత పీఎంఎస్ పరిశ్రమ ఆస్తులు. భారతదేశంలోని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ పీఎంఎస్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు జూలైలో 2% పెరిగి రూ. 44 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఏపీఎంఈ డేటా ప్రకారం ఈ నెలలో క్లయింట్ బేస్ కూడా 1.3% పెరిగింది. బ్యారెల్కు $87 మరియు 5 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు ధర. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర శుక్రవారం 0.68% పెరిగి బ్యారెల్కు $87 మరియు 5 సెంట్లు వద్ద ముగిసింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు సరఫరా ఆందోళనల మధ్య ఈ ధరల పెరుగుదల నమోదైంది. బంగారం $4,648 మరియు 10 సెంట్లు 1.25% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,42,988 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.25% పెరిగింది. మునుపటి ముగింపు $4,590 మరియు 90 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $69 మరియు 61 సెంట్లు 0.96% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2,141 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 0.96% పెరిగింది. మునుపటి ముగింపు $68 మరియు 94 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $87 మరియు 5 సెంట్లు 0.68% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.68% పెరిగింది. మునుపటి ముగింపు $86 మరియు 46 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి.
$95.680.01 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.01% బలపడింది. మునుపటి ముగింపు $95.69 నుండి బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రధాన నగరాలు చెన్నై $957.50 $2,906, బెంగళూరు $944.50 $2,821, హైదరాబాద్ $994 $2,985, ఆంధ్రప్రదేశ్ $966.50 $2,921.50. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.